హలో అందరికీ. నేనైతే ఈరోజు చార్మినార్ షాపింగ్‌కొచ్చేసాను. నేనేమేమి తీసుకున్నానో వీడియోలో చూపిస్తాను. మీరు గూడా చూసేయండి. నేను షాపింగ్ మొత్తం వీడియో తీసుకుందాం అనుకున్నా గానీ నాకు వీలు కాలేదని ఇంటికొచ్చిన తర్వాత చూపిస్తున్నాను ఏమేమి తీసుకున్నాననేది. మీరు కూడా చూసేయండి. హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే నిన్న చార్మినార్ షాపింగ్‌కి వెళ్ళాను. నా కస్టమర్ ఎప్పటినుంచో అడుగుతుందనమాట షాపింగ్‌కి వెళ్దామనేసి. సరే అనేసి నిన్న వెళ్ళాను మొత్తానికి. నేను కూడా కొన్ని కొనేదుండే. అందుకని సరే ఎళ్ళిపోదాంలే అనేసి నిన్న ఎళ్ళినా. కానీ నేనైతే అనుకున్నదొకటి, అయిందొకటి అక్కడ. నేను మంచిగా చార్మినార్‌కి వెళ్ళేది షాపింగ్ వీడియో తీద్దాం అనుకున్నా అసలైతే. బాబోయ్! అక్కడున్న జనాలకి ఆ రష్ వల్ల నాతోనైతే అస్సలు కాలేదు. వీడియో తీయడం అయితే అస్సలు కాలేదు నాతోని. ఎళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా తీసుకున్నా జస్ట్ సెల్ఫీ వీడియోలాగా. నా కస్టమర్ గూడా నా వెంట వచ్చారు. అంటే వాళ్ళు ముందే వెళ్ళిపోయారు ఇద్దరు. నేను తర్వాత వెళ్ళినా. వాళ్ళు నాకంటే ఫస్టే వెళ్ళిపోయిండ్రు. కానీ నేను ఏమనుకున్నా అంటే మంచిగా తీసుకుందాంలే వాళ్ళతో తీపిచ్చుకుందాము అని అనుకున్నా. కానీ బాగా లేట్ అయిపోయిందబ్బా అక్కడ. జనాలు మాత్రం చాలా ఉన్నారు. అసలు చార్మినార్ దగ్గర అసలెప్పుడు తక్కువనే అసలు జనాలనేది. రేట్లు తక్కువుంటాయి. కానీ జనాలు మాత్రం అస్సలు తక్కువుండరు. మేము మధ్యాహ్నం 1 గంటకెళ్ళినాము. ఒకటయింది మేము బోయేసరికి. వాళ్ళు నాకంటే ముందే వెళ్ళి కొన్ని బండి మీద అవి పిల్లలకి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అట్లా తీసుకున్నారు. అప్పటి వరకు నేను వెళ్ళిపోయినా. నేనైతే టాప్స్ కోసం కొన్ని క్లాత్స్ తీసుకున్నాను. మెటీరియల్సు. వాళ్ళ వదిన వాళ్ళ పాపకి ఫస్ట్ బర్త్‌డే వస్తుంది. ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళు. సరే వీళ్ళు ఇక్కడ నుంచి స్టిచ్ చేసి పంపించేసేస్తామనేసి నన్ను ఎప్పటినుంచో అడుగుతుంది. కానీ నాకు బిజీగా ఉండడం వల్ల, నాకు పని ఎక్కువగా ఉండడం వల్ల నేను ఎళ్ళడం కుదరలేదు. కాకపోతే నేను ఎళ్తానే ఉంటా మధ్యలో మధ్యల. వాళ్ళ బర్త్‌డేల కోసము, ఏదైనా పండగలకి లేదంటే వాళ్ళ పెళ్లి ఫంక్షన్స్‌కి అట్లా నాకైనా పిల్లలకైనా ఏమైనా తేవాలంటే నేను ఒక్కదాన్నే ఎళ్తా తీసుకొచ్చేసుకుంటా తొందరగానే. కానీ ఇట్లా కలిసి ఎళ్దాం అన్నప్పుడు ఏందంటే ఇప్పుడు మనము షాపింగ్ చేయాలి, వాళ్ళు షాపింగ్ చేయాలి కాబట్టి కొన్ని సార్లు వాళ్ళకి టైం అయిపోతుందనుకోండి, వాళ్ళకి లేట్ అయితుందనుకోండి, అప్పుడు మనము తీసుకోవాలనుకున్నయి తీసుకోలేం గదా! అందుకని నేను ఎక్కువగా ఎవరితో వెళ్ళడానికి ఇష్టపడను. కాకపోతే నేను, మా అక్క వెళ్తాం ఎక్కువగా. నేను ఒక్కదాన్ని కూడా వెళ్ళిపోతా. పిల్లల్ని ఎప్పుడైనా నేను మేము గూడా వస్తాము మమ్మీ తీసుకెళ్ళు అని అంటే గనక పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతా నేను అప్పుడప్పుడు. అయితే నేనైతే ఏమేమి బట్టలు తెచ్చుకున్నానో మీకు చూపిస్తాను. నేను డ్రెస్ మెటీరియల్స్ తెచ్చుకున్నా. మెటీరియల్స్ కాదు. నా కోసం ఇంకా పిల్లల కోసము తెచ్చుకున్నా. అవైతే మీకిప్పుడు చూపిచ్చేస్తా. కానీ ఆఫర్స్ అండి చాలా బాగున్నాయి తెలుసా? మీరు కావాలనుకుంటే గనుక వెళ్ళొచ్చు. ఈ 1 వీకే ఉంటది మనకి ఆఫరు. ఆషాఢం ఆఫర్ అని ఎంతో కొంత వాళ్ళేం తగ్గించరు కానీ కొంచెం ఒక కానీ ఆఫర్స్ అని అంటుండ్రు. వీడియోస్‌లల్ల చానా చూస్తున్నా నేను. నిజంగానే ఆఫర్ పెట్టిండ్రా లేదా అని. అయితే వేరే ఒక అమ్మాయి కూడా నాకు ఇంతకు ముందే తెచ్చిచ్చిందనమాట. షార్ట్ టాప్స్ జీన్స్ మీద షార్ట్ టాప్స్‌కి, లాంగ్ టాప్స్‌కి అట్లా తెచ్చుకున్నది. తను కూడా ఆడనే తెచ్చుకున్నదంట. బాగున్నాయి అక్క ఒకసారి వెళ్లి చూడు. తెచ్చుకో పిల్లలకి గూడా నువ్వు కుట్టుకుంటావు కాబట్టికి నీకు స్టిచ్చింగ్ ఛార్జ్ గూడా ఉండదు అని చెప్తుంది ఆ అమ్మాయి గాని, నేను వాళ్ళకి కుట్టినా ఆల్రెడీ ఇచ్చిన నాకు గూడా అది తెచ్చుకోవాలని ఉండే. కానీ నాకు వీలు కుదరలేదు పోనీకి. ఇంక ఇప్పుడు పోయినా. నా కోసమే తెచ్చినా ఇప్పుడైతే. పిల్లల కోసం ఎందుకంటే రీసెంట్‌గానే మాంగళ్య షాపింగ్ మాల్‌కెళ్ళినాము. మాంగళ్య షాపింగ్ మాల్‌కి పోయి ఇంగ ఆడ డైలీ వేర్‌కి కొన్ని తీసుకున్నాం. ఇంగ సరేలే ఇగ మరి నాకైతే తెచ్చుకుందాంలే. చాలా రోజుల నుంచి తీసుకుంటలేను ఎక్కువ. చీరలు తీసుకుంటున్నా గానీ డైలీ వేర్‌కి డ్రెసెస్ తీసుకుంటలేనని చెప్పి డైలీ వేర్ డ్రెసెస్ కోసం తీసుకున్నా. నాకిగ ఇట్లా కాటన్ డ్రెసెస్ ఏసుకుంటే ఏందంటే, వేసుకున్నప్పుడల్లా అంటే ఉతికినప్పుడల్లా దాంట్లోని ఇస్తిరి జేయాలె. కంపల్సరీ ఇస్తిరి లేకపోతే అసలేసుకోనికి రాదు. ఇంట్లో ఉంటే సరే ఎట్లనైనా ఏసుకోవచ్చు కానీ, ఎవరో ఒకరు వస్తుంటారు కదా కస్టమర్సు. ఇంగ అప్పుడు ఇట్లా చూస్తుంటారు. మనమే సరిగ్గా లేనప్పుడు కస్టమర్స్‌కి ఎట్లా కుడతాం చెప్పండి. నీట్‌గా ఉండాలి గదా! నాకు అందుకనే ఎక్కువ టైం ఉండదు ఒక్కొక్కసారి ఇంకా. ఇప్పుడు సీజన్ గూడా స్టార్ట్ అయిపోతది. తిననీకి గూడా టైం ఉండదు. చాయ్ తాగనీకి గూడా టైం ఉండదు కనీసము. సీజన్‌లో మాత్రం సోదైతే చానా చెప్పిన ఇప్పటి వరకు. మీకింకా నేనిప్పుడు ఏమేమి తీసుకొచ్చినా అనేది చూపిస్తా ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్. ఒకవేళ నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి నా వీడియోస్‌ని. ఏమంత గొప్ప వీడియోస్ లేవు అని అనుకోకండి. ముందు ముందు పెడతాను. పెట్టడానికి ట్రై చేస్తాను. ఇప్పుడే కదా ఛానల్ స్టార్ట్ చేషినా. కొంచెం భయంగానే ఉంటది గదా! ఎవరికైనా గానీ ఫస్ట్ వీడియోస్ అంటే. ఇగ సరేలే మొత్తానికైతే ధైర్యం చేషి ఇంకా ఎప్పటినుంచో అనుకుంటున్నా. ఆల్రెడీ ఒక ఛానల్ ఉండే. ఒక ఒక 4 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేషినాము. కానీ అది ఏమైందంటే కొన్ని కారణాల వల్ల నేను పాస్‌వర్డ్ మర్చిపోయినా.
దాంట్లో ఎక్కువ మంది ఏం సబ్స్క్రైబర్స్ లేరులే. 350 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వ్యూస్ గూడా మా పాపకి జుట్టు వేసిన వీడియో ఉండే దాంట్లో. ఆ వీడియోకి 1,20,000 వ్యూస్ వచ్చినాయి. మంచిగానే వచ్చినాయి. కానీ ఏందంటే అది ఛానల్ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో దాని గురించి మర్చిపోయి ఇంకా ఇంట్రెస్ట్ పెట్టలేదు. ఇంట్రెస్ట్ పెట్టక ఆ ఛానల్ వెళ్ళిపోయింది. అంటే మెయిల్ ఐడీ మర్చిపోయినా. ఫోన్ నెంబర్ గూడా దానికి ఏం పెట్టి వెరిఫికేషన్ చేసినానో తెలవది. ఇక అందుకని ఇక వదిలేసేసిన. అది వదిలేసి ఇంక కొత్త ఛానల్ అయితే పెట్టుకున్నా. సరే ప్రయత్నం అయితే చేయడంలో తప్పులేదు కదా అనిపించింది. అందుకనే ప్రయత్నం చేసిన. ఓకే. ఇప్పుడు నేనైతే ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాయి చూపిస్తా. కానీ చాలా బాగున్నాయి తెలుసా అసలు. 50 వెల్వెట్ క్లాత్ తీసుకొచ్చిన. చూడండి, పిల్లో కవర్స్ కోసం తీసుకొచ్చిన. సోఫా మీద పిల్లోస్ ఉంటాయి కదా, వాటి కవర్స్ కోసం నేను ఈ వెల్వెట్ క్లాత్ తీసుకొచ్చిన. ఒకటైతే కుట్టిన, చాలా మంచిగా ఉన్నాయి అసలు. క్లాత్ కూడా బాగుంది. 150 రూపీస్కి మీటర్, 5 మీటర్స్ తెచ్చిన. చూడాలి అన్నిటికీ. అంటే 5 పిల్లోస్ ఉన్నాయి. 5 మీటర్స్ సరిపోకపోతే కనుక వాళ్ళకి ఫోన్ చేసి ఆన్లైన్ చేసేయమని చెప్పాలి, ర్యాపిడోకి చేసేయమని చెప్పాలి అని అనుకుంటున్నా. అయితే ఇది నా దగ్గర ఒక శారీ ఉండే. ఈ శారీకి అసలైతే ఎల్లో, అంటే మస్టర్డ్ ఎల్లో ఉంది దీని బార్డర్లో, ఇంకా కొంగులో. దీనికి బ్రొకెట్ బ్లౌజ్ లాగా వచ్చింది. దీనికి అసలు యాక్చువల్లీ ఇది ఇట్లా వచ్చిందండి. కానీ నాకు ఎందుకో నచ్చలే బ్లౌజ్ అంతా. చీర అయితే చాలా బాగుంది కదా, చీర చాలా బాగుంది. అందుకని చెప్పి ఇంకా నేను ఎల్లోకి ఎల్లో ఏమేద్దాంలే అనేసి పింక్ కలర్ క్లాత్ తెచ్చిన. ఇది టిష్యూ క్లాత్, ఇది టిష్యూ బెనారస్. 1/2 మీటర్ తెచ్చేసిన అంతే. 1/2 మీటర్కే నాకు 300 అయింది. ఇది చూడండి ఇట్లా వర్క్ వచ్చింది, మంచిగా ఉంది. కానీ క్లాత్ కూడా చాలా బాగుంది. 1/2 మీటరే తీసుకున్నా కక్కుర్తి పడి. సరిపోతుందా లేదా అనుకున్నా, కానీ ఇంటికి వచ్చినాక ఎట్లాగో చూసుకున్నా. నాకు తెలుసు 1/2 మీటర్ నాకు సరిపోతుందిలే అని. ఎందుకంటే ఎక్కువగా బ్లౌజెస్కి నేను పెద్ద చేతులు పెట్టుకోను, చిన్న చేతులే పెట్టుకుంటా. ఇది కూడా నాదే శారీ. ఇంట్లో ఉంటే నేను, అంటే ఇదైతే నేను మ్యాచింగ్ తీసుకెళ్ళలే, జస్ట్ ఇట్లా కనిపించింది ఇది పింక్ది. అక్కడ కనిపించగానే తీసేసుకున్నది. ఆ శారీకి మ్యాచ్ అయిపోతుందిలే ఇంట్లో ఉన్న శారీకి. ఎట్లాగో తొందరలో తమ్ముడిది పెళ్ళి కూడా ఉంది, పెళ్ళికైనా సరే కట్టుకోనికి వస్తుంది అని చెప్పి నేను తీసేసుకున్నాను ఇంకేం ఆలోచించకుండా. ఇది ఒక శారీ ఇది కూడా బాగుంది. ఆర్గాంజా, సాఫ్ట్ ఆర్గాంజా. కాకపోతే దీనికి ఏంటంటే ప్లెయిన్ వచ్చింది బ్లౌజు. సరే అనేసి దీంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, పిస్తా గ్రీన్ కలరు టిష్యూ, గ్లాస్ టిష్యూ అంట అండి. ఇది క్లాత్ చాలా బాగుంది. ఇది గ్లాస్ టిష్యూ అంట ఇది క్లాత్. నాకు ఇది కూడా సేమ్ 300 రూపీస్. అదే 1/2 మీటర్ 300 రూపీస్, ఇది మీటర్ 300. దీనికి ఏమంటే నేను ఇక్కడ దాకా పెట్టుకుందాం అనుకున్నా, ఫుల్ హ్యాండ్స్. ఈ శారీకి బాగుంటుందని తీసుకున్నా. బ్యాంగిల్స్ తీసుకున్నా 100 రూపాయలకి. అంటే మల్టీ కలర్స్ ఉన్నాయి కదా, దేనికైనా యూస్ అవుతుంది. ఈ రెండిట్లోకి వచ్చేసారని చెప్పి తీసేసుకున్నాను నేను ఈ 2 శారీస్కి. ఎట్లాగో ముందు మనకి శ్రావణ మాసం ఇంకా పెళ్ళిళ్ళు అవి ఇవి వస్తాయి. ఏవో ఒక పండగలకు అవుతాయిలే. నేను అసలు ఎక్కువగా బ్లౌజెస్, చీరలు వచ్చిన బ్లౌజులే కుట్టుకోనికే నాకు బద్ధకం చాలా ఎక్కువ. ఈసారి అయితే ఒక 3 తీసుకున్నా. ఇంకా గోల్డ్ కలర్ టిష్యూ క్లాత్ కూడా తీసుకున్నా డైలీ వేర్కి. అంటే ఎప్పుడైనా ఏదైనా శారీకి మ్యాచ్ అయిపోతుందిలే, వేసుకొని తొందరగా ఇట్లా వెళ్ళిపోవచ్చు అని తీసుకున్నా. కానీ అమ్మాయి నాతో పాటు వచ్చింది కదా కస్టమరు, ఆమె ఇంకా ఎక్కువ తీసుకుంది క్లాత్. వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం వాళ్ళు తొందరగా ఏడుస్తున్నారని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు నాకు అప్ప చెప్పేసి. సరే అని ఇంకా నేను తీసుకొచ్చేసుకున్నా. ఇదైతే అసలు సాఫ్ట్ క్రేప్ అంట, సాఫ్ట్ క్రేప్. ఇది చాలా బాగుంది క్లాత్ అయితే. మనం ఎంత ఉతికినా కానీ చినిగిపోయే వరకు వాడుకోవచ్చు. టాప్కి తెచ్చుకున్నా. ఇది కూడా డైలీ వేర్కి. ఈ కాటన్ టాప్స్ని ఊరికే ఇస్త్రీ చేసి వేసుకునేదానికంటే ఇది బెటర్ ఇట్లా తీసుకున్నాడు అని చెప్పి ఇది తీసేసుకున్నా. చాలా బాగుంది, నాకు మస్తు నచ్చింది అసలు. ఇది రేట్ చెప్పలే కదా, 150 రూపీస్కి మీటర్ పడింది. ఇది కూడా అసలు క్లాత్ అయితే మరి చాలా బాగుంది. ఇది ఎందుకు ఆఫర్ పెట్టిరో లాస్ట్ నాకు ఇంటికి వచ్చే ముందలా కనిపించినవి ఇవి. ఇట్లా ఉంది క్లాత్. కలర్ పోదు, ఇది కలర్ అయితే అస్సలు పోదు. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇది మా పాపకి షార్ట్ ఫ్రాక్ లాగా ఫ్రిల్స్ పెట్టి షార్ట్ ఫ్రాక్ లాగా పోదామని తెచ్చిన. ఇది కూడా టాప్ మెటీరియలే, నా కోసమే తెచ్చుకున్నా. ఇది చున్నీకే షర్ట్ లాగా ఉంది, జెంట్స్ షర్ట్స్ ఉంటాయి కదా అట్లుంది క్లాత్. కానీ బాగుంది క్లాత్. ఇది కూడా ఎంత వేసినా కానీ మనము ఇది క్లాత్ చినిగిపోయే వరకు వాడవచ్చు. కలర్ అనేది అసలు పోనే పోదు. మనం వాషింగ్ మిషన్లో వేసినా కానీ కలర్ పోదు. టాప్ కుట్టుకొని దీంట్లో ఉన్న రెడ్ కలర్
టాప్ అండ్ బాటమ్ అండ్ చున్నీ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. టిష్యూ క్లాత్ ఇట్లా ఆల్రెడీ నేను ఈ క్లాత్స్ తీసుకున్న పిల్లల కోసము, మంచిగా ఉంది క్వాలిటీ అని. ఇది పీస్ ఉండే, కట్ పీస్ 1.5 ఉండే. సరే స్ట్రైట్ కట్ టాప్ కొట్టుకుందాము. నా దగ్గర ఆల్రెడీ దీంట్లో గోల్డ్ ఉంది కదా, అది పిల్లలకి ఇద్దరికి చున్నీస్ ఉన్నాయి, మంచి హెవీ చున్నీస్ ఉన్నాయి. ఫంక్షన్కి తీసుకొని ఉంటే అప్పుడు ఇంకా అది వేసుకోవచ్చు, మంచిగా కనిపిస్తుందని ఇది ఒకటి తీసుకున్నాను. ఇదేమో బ్లౌజ్ పీసు, జీన్స్ మీద టాప్ లాగా పిల్లలకి కుడదాము, ఎవరికైనా ఒకరికి అవుతుందని జస్ట్ 100 రూపీస్ బ్లౌజ్ పీసు. ఈ క్లాత్ ఏమో నాకు వాడు 550 చెప్పిండు, కానీ నేను 400కి అడిగి తీసుకున్నా. ఇంకా ఇది నారాయణపేట క్లాత్ తీసుకున్నా, 150 రూపీస్కి మీటర్. అదే చిన్న బార్డర్ వచ్చి ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా అది. ఇదొకటి కొంచెము వీడియోలో ఫ్లవర్స్ అనేది పెద్ద పెద్దగా కనిపిస్తున్నాయి, కానీ చూడనీకి అయితే మంచిగా ఉంది. వేసుకుంటే మాత్రం అసలు సూపర్ ఉంటాయి. డైలీ వేర్కే ఇవన్నీ తెచ్చుకున్నా. ఇది కాటన్ది, ఇది కాటన్ది. నాకు 125 రూపీస్కి మీటర్ పడింది. ఇది 2 మీటర్స్ తీసుకున్నా అన్ని టాప్స్కి, స్ట్రైట్ కట్ టాప్సే కదా అన్ని దాన్ని. ఇది కూడా నేను 50 రూపాయల మీటర్, ఇందాక ఇంకా రాలే అవి బయటికి, 50 రూపాయలకు మీటర్వి. ఇది చూడండి క్లాత్ అసలు ఎంత బాగుందో. ఒకవేళ మీకు నెంబర్ కావాలంటే కనుక అడగండి. నాకు వాళ్ళు ఏమంటారు విజిటింగ్ కార్డు ఇచ్చిండ్రు, నాకు కావాలంటే ఆన్లైన్ కూడా చేస్తామని చెప్పి. చూడండి క్లాత్ అయితే మంచిగా ఉంది అబ్బా, అసలు కలర్ పోదు, అంటే నీళ్ళు ఏం లేవు చేతికి, కానీ మనకి అర్థమవుతుంది. ఇంత 50 రూపాయలకి ఏమొస్తుంది, 50 రూపాయలకి ఎందుకు ఇచ్చిరిగా ఇట్లాంటి మనకి డైలీ వేర్కి. ఇంత మంచిగా ఉంది క్లాత్, మనకి ఏదైనా దొరుకుతుంది ఇది 50 రూపాయలకి. కాకపోతే ఏంటంటే కుట్టుకునే వాళ్ళకి, నాలాంటి వాళ్ళకైతే చాలా బెటరు, ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జ్ ఉండదు కదా, ఎన్నైనా కుట్టుకోవచ్చు. ఇంకొకటి ఇది కూడా సేమ్ సిల్క్ క్లాత్. ఇది సిల్క్ క్లాత్, ఇది కలర్ పోదు, ఎట్లనైనా వేసుకోవచ్చు, కానీ మెత్తగా ఉంది, ఇంకా సాఫ్ట్గా కూడా ఉంది. నేను ఇంటికి వచ్చినాక ఇట్లా అన్నీ చూసిన, కొంచెం నీళ్ళ తడి చేసి కలర్ పోతుందేమని, కానీ కలర్ పోలే. ఇది కూడా 50 రూపాయలకు మీటర్. ఇది కూడా సేమ్ క్లాత్. ఇదైతే అసలు ఎంత బాగుందో, ఇట్లా రా సిల్క్ లాగా ఇట్లా లైన్స్ వచ్చినాయి ఇట్లా కొంచెం లాంగ్గా పెట్టుకొని స్ట్రైట్ కట్ టాప్స్ కుట్టుకొని వైట్ లెగ్గిన్ వైట్ చున్నీ వేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది ఈ డ్రెస్సు. ఇదేమో ఇది కూడా 50, ఇది 50 మీటరు, అంటే 100 రూపాయలు పడింది అనుకోండి ఒక టాప్కి. నేను ఇది కూడా దీంట్లోదే సిల్క్ ప్లాజో ప్యాంట్ లాగా కుట్టుకుందాము ఇవ్వండి దీనికి అని తెచ్చినా, కానీ మ్యాచ్ కాలే, చూసుకోకుండా తెచ్చిన అన్నీ, కానీ కవర్ల నుంచి బయటికి తీసి ఎవరు చూస్తారులే, ఏం కాదులే, కుట్టితే దేనికైనా వస్తుందిలే, పిల్లలైనా వేసుకుంటారు. మా పెద్ద పాపకు నాకు ఒకటే సైజు వస్తుంది, నా డ్రెస్సెస్ వేసుకుంటుంది ఆమె. సరే అనేసి ఇంకా ఎట్లనైనా అవుతుందిలే అని తీసుకున్నా, కానీ బాగుంది క్లాత్. చిన్న పాపకి ఫ్రాక్ అయినా సరే కుట్టేసేద్దాం అనుకున్న ఇంటికి వచ్చినాక చూసి. ఇదైతే అసలు చెప్పనేకర్లేదు, క్లాత్ అయితే అసలు క్రేపు ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఇది టాప్ కుట్టుకున్నా కానీ సూపర్ ఉంటుంది అసలు. ఇది బట్ట చినిగిపోయే వరకు వేసుకోవచ్చు మనం, అంత బాగుంది ఇది. నాకు ఇది 125 రూపీస్ 120 రూపీస్ పడ్డది మీటర్. ఇది నేను 2 మీటర్స్ తీసుకున్నా. అయితే ఇది 50 రూపాయలది ఇది ఉంది కదా, ఇది దీనికి మ్యాచ్ అవుతుంది, కానీ ఎందుకు ఇది మంచిగా అనిపిస్తుంది, ఎందుకులే లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు, దీంట్లో ఉన్న ఏదో ఒక కలరు అని అనుకున్నాను వచ్చినాక. ఇంకేం తీసుకున్నంటే ఇంకా ఒకటి తీసుకున్నా, కానీ అమ్మాయి దగ్గర ఉండిపోయింది అది. తన మెజర్మెంట్ డ్రెస్ పంపించేటప్పుడు ఇంకా సరేలే తీసుకుంటా పంపిస్తాను అన్నది. అయితే ఇది మా పాపది బ్లౌజ్ ఇంట్లోనే ఉండే, నేను చున్నీ వేద్దాం అనుకొని పోయినా తీసుకొని, కానీ మర్చిపోయి వచ్చిన, తీసుకోవాలి. ఇదే బోనాలకు ఇదే అనుకుంటున్న డ్రెస్సు, చూడాలి. కానీ వెల్వెట్ క్లాత్ అయితే మెత్తల కోసం తీసుకునే చాలా బాగుందబ్బా. ఇది ఒక వెల్వెట్ 9000 వెల్వెట్. ఇది వాళ్ళ పాప కోసము మనము పార్టీ వేర్ ఫిష్ కట్ టాప్స్ ఉంటాయి కదా మనకి మోకాళ్ళ వరకు, అట్లా కుట్టడానికి అని చెప్పి తీసుకున్నాము. ఇది చూడండి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఎట్లనైనా కుట్టుకోవచ్చులే అన్నట్టు తీసుకున్నాం. సింగిల్ టాపు ఇట్లా పైనుంచి ఇట్లా ఫిష్ కట్ లాగా వస్తుంది కదా, అట్లా వాళ్ళ పాప కోసం తీసుకున్నది ఇది ఆమె. తర్వాత ఇది ప్లెయిన్ నెట్ వచ్చేసి 40 రూపీస్కి మీటర్ పడ్డది. ఈ వెల్వెట్ క్లాత్ చెప్పలే కదా, 200 రూపీస్ మీటర్ పడ్డది ఇది. ఇంకొకటి వాళ్ళ వదిన వాళ్ళ పాపది, అంటే అన్నయ్య వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అని చెప్పినా కదా, మామ్ అండ్ డాటర్ కాంబో లాగా కుట్టడం కోసం ఈ క్లాత్ తీసుకున్నాం.
ఎట్లాగో నైట్ పార్టీనే కాబట్టి బర్త్డే ఎప్పుడుందో తెలీదు. కాకపోతే మనం కుట్టిచ్చేసేయాలి వాళ్ళకి. చాలా బాగుంది. 650 రూపీస్ చెప్పిండు వాడు. మేము ఇంకా 500కి అడిగి ఒక 6-7 మీటర్స్ తీసుకొచ్చినాం ఇదే. అంటే ముగ్గురికి ఇది ఒకటి క్లాత్. ఇది ఎక్కువ ఉందిలేండి, ఇంకా ఎక్కువ ఉంది క్లాత్. 7 మీటర్స్ తీసుకున్నాం మొత్తం.